బాలకృష్ణ ప్రసాద్ గారి గురించి చెప్పడానికి నేను ముఖ్యంగా శ్రోతలు ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరి అనుభవాలు, వాళ్ళ యొక్క భావాలు వింటూ ఉంటే ఎంతో దగ్గరగా బాలకృష్ణ ప్రసాద్ గారితో నడిచి వారితో పాటు కొంతకాలం ప్రయాణం చేసి వారి సంగీత ప్రయాణం భాగం పంచుకున్న వాళ్ళందరూ కనపడ్డారు. వారి ముందు నేను శ్రోతల్లాగా ఉన్నవాళ్ళం. నేను మొదట బాలకృష్ణ ప్రసాద్ గారిని పేరు విన్నది, ఆయన గురించి కొంచెం తెలిసింది ఎప్పుడు అంటే 80లో రజనీ గారు ఆ తిరుపతిలో ఉండేవారు. అప్పుడు టిటిడి వాళ్ళు అన్నమాచార్య ప్రాజెక్టు తో పాటు కళాపీఠం అని ఒకటి ప్రారంభించారు. ఆ ఉద్దేశం ఏంటంటే రుక్మిణి అరండేల్ కళాక్షేత్రం లాగా చెన్నైలో ఉంది కదా, అలాగే తిరుపతిలో ఒక కళాక్షేత్రం లాగా ఉండాలని, దాంట్లో అన్ని కళలకు ఒక రూపం, ఒక చోటు ఉంది అక్కడ నేర్చుకోవడానికి. అన్ని కళలు, జానపద కళ, బుర్ర కళ, ఇక్కడ నుంచి మొదలెట్టుకుని అన్ని కథలకి ఒక ప్లేస్ ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మొదలెట్టారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత నడవలేదు. ఒక 2-3 ఏళ్ళు ఆ ప్రయత్నం జరిగింది. అప్పుడు ఈ అన్నమాచార్య ప్రాజెక్ట్ కింద కాన్సెప్ట్ శ్రీనివాస్ శెట్టి గారు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ కింద ఇలా బాలకృష్ణ ప్రసాద్, అలాగే ఇందాక మాట్లాడిన శోభారాజు గారు, వీరిద్దరు పేర్లు వినపడుతూ ఉండేవి. వారు చాలా బాగా పాడుతున్నారు, విజయ్ గారి గురించి చెప్తూ ఉంటాం. ఆ పాటలు వాళ్ళు ప్రచారం చేయడానికి వెళ్ళడం, ఇవన్నీ మేము అప్పుడు తిరుపతిలోనే మేము కూడా ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు ఇవన్నీ వింటూ ఉండేవాళ్ళం అన్నమాట. అట్లా నాకు మొదట ఆయన పేరు వెళ్ళింది. తర్వాత ఆయన పాటలు మనకి రెగ్యులర్ గా వినిపిస్తూ ఉంటాం. ముఖ్యంగా నాకు గొప్ప విషయం ఏంటంటే అంతకు ముందు వారే వాళ్ళ ఇంటర్వ్యూలో ఇందాక సుధాకర్ గారు సర్జరీ గ్రూప్ లో పెట్టారు, వారా సర్జరీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. మన ఈ ఇంటర్వ్యూ బాలకృష్ణ సార్ గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినట్టు అంతకు ముందు పాటలు మన రేణు కృష్ణమూర్తి గారు కానీ, రామపల్లి అనంతకృష్ణ గారు కానీ, రజనీకాంతరావు గారు కానీ, వీళ్ళు ఎన్నో అన్నమయ్య పాటలకి, మల్లిక్ గారు, వీళ్ళు ఎన్నో అన్నమయ్య పాటలకు పాడారు, మన సంగీతం కూర్చారు, పాడారు, రేడియోలో ప్రచారం చేశారు. అది మొదలు, ప్రచారం అంతా మొదలు. అయితే ఊరికి తిరిగి ప్రచారం చేసేటువంటి ప్రాజెక్టు 2వ భాగం. అంటే మనకి అన్నమయ్య మొట్టమొదటి పదకవితా పితామహుడు కదా, మనకి మొట్టమొదటి తెలుగు పాట అనేదంటే మన అన్నమయ్య పాటే. మరి అన్నమయ్య పాటకి అన్ని సంవత్సరాలు మరి ఆ భగవంతుడు ఇచ్చేంత మనకు తెలియదు. అన్ని సంవత్సరాలు అదే తిరుపతి గుడిలో ఒక ఒక గోడలో ఉండిపోయినాయి వ్యాధిరేకులు. అవి మళ్ళీ అది బయటపడడానికి ఎంతో మంది కృషి చేశారు, అవి బయటపడ్డాయి. కానీ బయటపడ్డానికి అయిపోలేదు. ఆ పాటకి ప్రచారం రావాలి, నలుగురిలో పడాలి. తమాషా ఏంటంటే అప్పటికి మనకి అవన్నీ పాటలు తెలుసు. ఎగ్జాంపుల్ జో అచ్యుతానంద అప్పుడు కొన్ని జనం పాడుకుంటే అదేదో జానపద గీతం అనుకున్నారు, కానీ అది అన్నమయ్య గీతం తెలియదు. ఎందుకంటే పాటలు ప్రచారంలో ఉన్నాయి, కొంచెం పాటలు అటు అటు ఉండేవి. కానీ ఆ మాటల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇది అన్నమయ్య పాట, ఇది ఇలా రాశారు, కొత్త తెలుగు పాట అని తీసుకురావడానికి చాలా మంది గొప్ప గొప్ప పండితులు కృషి చేశారు. పండితులు కృషి చేయడం, సంగీత కచేరీల్లో పాడడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, బాలమురళి గారు కానీ, వీళ్ళందరూ పాడడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన బాలకృష్ణ ప్రసాద్ గారు చేసింది ఆ పాటని అందరికీ అందజేసేటువంటి, అందరం పాడుకునే విధంగా. అంటే ఒక కీర్తనలాగా పాడాలన్నా, ఒక సంగీత కచేరీలో పాడాలన్నా ఏ సుధాకర్ గారు ఇంకా ఎవరో పెద్దవారు వాళ్ళు పాడగలరు. అలాంటి వాళ్ళు మేము విని ఆనందించగలమే కానీ కనీసం గొంతులో ఒక మాట కూడా కలగదు. అలా కాకుండా ఊరికేనే ఒక స్త్రీ పాట మనసు బాగలేదు అంటే ఏదో ఒక అమ్మాయికి కీర్తన పాడుకోవడానికి, లేకపోతే జోచితానంద పిల్లలకి నిద్రపుచ్చాలనుకోను, దానికి బాలకృష్ణ ప్రసాద్ పాటే కరెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే లలితంగా మనకి ఆ మాట స్పష్టంగా వినిపిస్తూ, తెలుగు మాట నాకు అది బాగా నచ్చుతుంది. ఆ తెలుగు మాట స్పష్టంగా వినిపిస్తుంది, తెలుగులో ఉన్న అందమంతా ఆయన పాటలో వినిపిస్తూ మంచి స్వరం వేస్తుంది. హాయిగా మనసుకి హాయిగా అనిపించేటువంటి పాట బాలకృష్ణ ప్రసాద్. అందుకని ఎన్నిసార్లు నాకు ఆయన హోదాన్ని గుర్తుకొచ్చిన పాట ఆది ఆది దేవుడే మాకు ఆదిరక్ష మూలరక్ష అని చెప్పి పాట ఉంది. అది ఎంత బాగుంటుందంటే ప్రతిసారి పిల్లలకి ఆ పాట వినిపించి పంపిద్దాం బయటకు అనిపిస్తుంది అనమాట. ఆ దేవుడే మనకి రక్ష లేదు. అలాంటి పాటలు కొన్ని, అలాగే మన చూడరమ్మ సత్యారా ఎంత మంచి పాట, ఎంత మంచి పాట. అలాగే జాజర్ పాటలు, ఇవన్నీ కూడా మనం పాడుకోవచ్చు. మనకి సంగీతం జ్ఞానం లేకపోయినా పాటల్లో ఉన్న అభిరుచి వల్ల ఏదో ఒక శృతి ఇటుపోయినా, ఒక శృతి అటుపోయినా మన ఆనందానికి మనం పాడుకోవడానికి బాలకృష్ణ ప్రసాద్ గారి పాటలు అయితే మనం సాహసించగలం. కానీ అలాగే అన్నమయ్యని మన జనబాహుళ్యంలో తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం ఆయనది. ఇక ఆయన గొంతు అంటారా, అది అసలు
ఎంత ఎంత మధురం అంటే అది తేనె పానకం లాగా ద్రాక్షరసం లాగా సాగిపోతూ ఉంటుంది. అది మనకి మనసుకి అంటుకుంటూ ఉంటుంది. అందులో కఠినంగా ఏది ఒక స్వరం కూడా పడదు. ఆయన నారసింహుల గురించి ఎంతో ఉగ్రంగా వాడినట్టుగా అనిపించినా అందులో ఉగ్రం ఉండదు. అందులో కూడా భక్తి, అందులో కూడా మంచిదనమే అదే కనపడుతుంటుంది. ఇంత గొప్ప గొంతు అయింది. ఆయన పాటలు ఎంత నేను ఎక్కడికి వెళ్ళినా అన్నమయ్య పాట పాడతామండి అంటే ఏ పాట అంటే బాలకృష్ణ సంగతులు ఇంతలాగా ప్రాచుర్యం పొందినటువంటి పాటల తర్వాత చాలా పాటలు వచ్చాయి. ఇలా సుధాకర్ గారు చెప్పారు సినిమా పాటలాగా పాడుతున్నారు. అసలు స్వరం ఏంటో తెలియకుండా, అసలు రాగం ఏంటో తెలియకుండా ఏదో ఒక సినిమా పాటకి ఆధారంగా పెట్టేస్తుంది. అవన్నీ పాటలు కడతారు, ట్యూన్లు ఉంటాయి, కానీ ఆ పాట నిలబడదు. నిలబడాలంటే అది బాలకృష్ణ అదే ఉండాలి. ఇంకొక పాట నిలబడదు, అది ఉండదు అనేటువంటి మనకి సత్యం కాలమే చెప్తుంది, వేరే ఇంకేమీ లేదు. అలాంటి గాయలకి, అలాంటి గొంతులకి, అలాంటి పాటకి మరణం ఉండదు. భౌతికంగా వెళ్ళిపోతారు వాళ్ళు, కానీ ప్రతి క్షణం ప్రతి చోట ఎక్కడ దేవాలయం ఉన్నా బాలకృష్ణ ప్రసాద్ గారి పాట ఉంటుంది. తిరుపతి కొండ మీదకి వెళ్తే ఆయన పాట వినిపిస్తూనే ఉంటుంది. ఆయన పోయాడని మనం ఏదో చివరిలోకి వచ్చాక అనుకోవడమే కానీ ఆ పాట ఉన్నంత సేపు ఆయన మనతో ఉన్నట్టు. ఎందుకంటే కొన్ని గొంతులకి, కొంత సంగీతానికి మరణం ఉండదు. అలాంటి మహామహుడు ఆయన. ఆయనకు నివాళి అర్పించేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు తెలిసి చాలా తక్కువ అన్నటువంటి ఆ కొంచెం కూడా నేను మీకు చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు శాంతిశ్రీ గారికి ముఖ్యంగా చాలా చాలా ధన్యవాదాలు.